వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. డయాబెటీస్ ఈ మాట వింటేనే భయపడిపోతూ ఉంటారు. ఏంటంటే మేము సరిగా భోంచేయము, అదేవిధంగా స్వీట్స్ ఎక్కువ తినము, అయినా కూడా మాకెందుకు ఈ షుగర్ వచ్చిందని చెప్పేసి బాధపడిపోతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి మళ్ళీ డయాబెటీస్ని ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు హోమియోపతిలో అని చెప్పేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. సో వీళ్ళు అసలు రైస్ తినచ్చా లేదా, నిజంగా షుగర్ రావడానికి కారణం ఈ రైసేనా, అందులో ఉన్న కార్బోహైడ్రేట్సేనా? సో వీటి గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాకు ఇప్పుడు ప్రీ డయాబెటిక్ అన్నారు కాబట్టి మేము అన్నీ బంద్ చేసేసాం, రైస్ కూడా తినలేదు, అయినా ఎందుకు పెరుగుతూ ఉంది అంటున్నారు. అంటే రైస్కి డయాబెటీస్కి ఇంటర్లింక్ ఏంటి సార్? కార్బోహైడ్రేట్స్. మీకు గుర్తుందా, ఒక వీడియోలో మనం నరాల గురించి మాట్లాడినాం. ఏమనిషి మొత్తం నరాలు కట్టి దారం చేస్తే భూమి చుట్టూ 3 సార్లు చుట్టొచ్చనేసి అది వైరల్ అయింది. వేరే వేరే వాళ్ళు వీడియోలు చేసి అట్లాంటి వైరల్ ఒకటి మీకు ఫ్యాక్ట్ చెప్తాను. ఓకే, ఇది ఎంత చెప్పండి? 40,000. ఇది ఏంది తెలుసా మీకు? భారతదేశంలో ఉన్న రైస్ వెరైటీస్ 40,000 రకాలు ఉన్నాయి సార్. 40,000 రకాలు రైస్ వెరైటీస్ ఉన్నాయి మన దేశంలో. ఓకే, ఇప్పుడు ఈ నంబర్ ఎందుకు ఇంపార్టెంట్ అది చెప్తాను నేను మీకు. ఓకే ప్లీజ్. ఇప్పుడు కార్న్ ఉంటది కదా, కార్న్ ని తెలుగులో ఏమంటారు? మొక్కజొన్న అంటారు కదా. ఏ దేశంలో బయటికి వచ్చింది? ఫస్ట్ ఎక్కడ వచ్చింది బయటికి? మన సైడ్ అనుకుంటాను సార్. లేదు, అది వచ్చింది అమెరికాలో. అమెరికాలో వచ్చింది. అయితే అమెరికా భూమి ప్రాంతం మీద అన్నిటికన్నా ఎక్కువ మొక్కజొన్న వెరైటీలు ఉంటాయి. ఓకే ఓకే. ఇప్పుడు మొత్తం భూలోకంలో ఎక్కువ వెరైటీలు ఉండేది రైస్ ది ఎక్కడ? మన దగ్గర సార్, ఇండియాలో. ఇది ఇక్కడ పుట్టింది మొక్కజొన్న, అంటే దాని వెరైటీలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 40,000 వెరైటీ ఇండియాలో ఉన్నాయి అంటే దాని అర్థం ఏంది? ఎక్కడ పుట్టింది రైస్? ఇండియాలోనే పుట్టింది. ఈ భూమి మీద లక్షల ఏండ్ల నుంచి మనుషులు ఉంటున్నారు. దాని అర్థం ఏంది? లక్షల ఏండ్ల నుంచి వీళ్ళు ఏం తింటున్నారు? రైస్ తింటున్నారు. ఇప్పుడు మానేస్తే ఎట్లా నడుస్తుంది చెప్పండి మీరు? అవునా కదా? మన జీన్స్ లో ఉంది రైస్. మన జీన్స్ లో ఉంది రైస్. అంటే పుట్టినప్పుడే మనకు ఎక్కడో స్టోర్ అయి ఉంటది మన హార్డ్వేర్ లో, అరే రైస్ తినాలరా నాయనా నువ్వు అనేసి. అన్నప్రాసంతోనే మొదలవుద్ది. కరెక్ట్ కదా? అట్లా ఉంది రైస్ ది. మనిషి ఎవరైతే భారతదేశంలో పుడతాడో వాంది రిలేషన్. అంటే జన్మ జన్మాల బంధం, అన్నంకి మనంకి. ఓకే. అయితే ఇప్పుడు ఏందంటే రైస్ మానేసేయండి. రైస్ మానేస్తే షుగర్ పోతుందా? ఏమన్నా ఉంటుంది కదా అట్లనే మన బాడీలో. సరే, రైస్ మానేస్తే షుగర్ రాదు. మళ్ళీ అట్లా అంటే రైస్ తినేటోళ్ళు ఎవరైతే ఉండరో వాళ్ళకి షుగర్ గా తినే రావద్దు. ఒకవేళ రైస్ వల్ల షుగర్ నిజంగా వస్తుంది అంటే పుట్టినప్పటి నుంచి 2 కళ్ళు, 1 ముక్కు, 1 నోరు, 1 షుగర్ వ్యాధి ప్రతి మనిషికి ఉండాలి. అని అట్లా లేదు. అంటే ఏంది? రైస్ వల్ల షుగర్ అవ్వట్లేదు. ఎందుకు అవుతుంది? పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్, ఫర్టిలైజర్, దీనివల్ల మనకు షుగర్ వ్యాధి ఎక్కువైతుంది. మళ్ళా హై ఈల్డ్ వెరైటీ క్రాప్స్ అంటే ఈ రైస్ ని మనిషి ఏం చేస్తుండ అంటే మాడిఫై చేస్తుండు. బండ్లు మాడిఫై చేస్తారు కదా, స్టిక్కర్లు వేసి సైలెన్సర్లు మార్చి. ఏమైతుంది? బండి ఖరాబ్ అవుతుందా కదా? మనం దీన్ని అట్లా మాడిఫై చేసినాము. దాని వల్ల ఏమైతుందంటే అది అట్లా కాల్ చేస్తుంది. ఎక్కువ రావాలన్నా ఎక్కువ పెస్టిసైడ్ చల్లుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏంది? ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంది? దీనికి పరిష్కారం ఏంది అంటే ఇంకోటి వెరీ విచిత్రం మీకు అనిపిస్తుండొచ్చు. మెయిన్ ప్రాబ్లం ఏమైతుందంటే జంతువులు ఎంత కావాలంత తిని జరిగిపోతాయి అవి. అరే జంతువుల్లాగా ఎందుకు తింటున్నావు అనేసి అంటాం మనం. కానీ జంతువులు ఎంత కావాలి అంత తింటాయి, మనం అట్లా తినం. మనం మనుషుల్లాగా తింటాం. మనకు షౌక్ ఉంది, బిర్యానీ ఉంది, ఇంత పెద్ద ఫ్యామిలీ ప్యాక్ ఉందంటే కూడా మంచి పోకపోతే కూడా తోస్తానే ఉంటాడు. అవునా కాదా? దాంతో ఏమైతుంది? ఎక్కువ క్యాలరీలు పోతాయి బాడీలో. ఎక్కువ క్యాలరీలు పోయి అది ఇప్పుడు ఏమైతుంది? అది మళ్ళా గ్లైకోజన్ లాగా తయారై స్టోర్ అవుతుంది. అవునా కాదా? ఎప్పుడైతే మనకు ఎనర్జీ ఉండదు, అవైలబిలిటీ ఫుడ్ ఉండదు, అప్పుడు దాన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది బాడీ. ఇది ఏ హార్మోన్ చేస్తుంది? గ్లూకగాన్ చేస్తుంది. ఓకే ఓకే. ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది? మజిల్స్ లో, బ్రెయిన్ లో స్టోర్ అవుతుంది ఇది. కానీ ఇప్పుడు ఏమైతుంది? ఎప్పుడు తిని 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 మొత్తం దాచుకున్నాక ఫ్యాట్ లో కన్వర్ట్ అయ్యి మనిషి డూయి అనేసి లావ్ అయిపోతాడు. అది లావ్ అవ్వడం కూడా ఒక కారణం అయిపోతుంది డయాబెటీస్.
ఎంత కావాలి మన శరీరానికి అంత తినాలి, బరువు పెరగకుండా చూసుకోవాలి, టైం టు టైం తినాలి. అప్పుడు ఎందుకు వస్తుంది షుగర్ వ్యాధి? ఇప్పుడు ఏం చేయండి, షుగర్ వ్యాధి వచ్చింది, షుగర్ వ్యాధి వచ్చినాక మొత్తం షుగర్ వ్యాధి తగ్గుతుంది హోమియోపతి మందులకి. ఏం చేస్తాం, కొందరు మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ 3 times రైస్ తింటారు. అవునా కదా? ఈ 3 times రైస్ అంటే వాళ్లకు మళ్ళా ఒక అపోహ ఉంటుంది, మార్నింగ్ అయితే నేను టిఫిన్ తింటున్నా, నైట్ రైస్ తింటున్నా, మధ్యాహ్నం రైస్ తింటున్నా, మార్నింగ్ అయితే టిఫిన్ తింటున్నా. ఇడ్లీ, దోశ, ఉప్మా, ఉగ్గాని, అటుకులు ఇవన్నీ తింటాం కదా, ఇవన్నీ రైస్ తోటే తయారైతుంది, కార్బోహైడ్రేట్స్. అవునా కదా? ఒకటి మనం చాలా ఎక్కువ తింటున్నాం, ఎంత అవసరం దానికన్నా ఎక్కువ తింటున్నాం. అవునా కదా? ఏమైతుంది, పెరుగుతుంది. మళ్ళా దాని తర్వాత చేసిన ఐటమ్లు కూడా అన్ని కార్బోహైడ్రేట్లు ఎక్కువ ఉన్నాయి, అందుకే షుగర్ వ్యాధి కేసులు ఇట్లా పెరుగుతున్నాయి. ఏం చేయండి, సింపుల్, మార్నింగ్ జొన్నలు, రాగులు, కొర్రలు, JRK, ఇది మీరు ఇడ్లీలు, దోశలు, అటుకులు కూడా వస్తున్నాయి ఇప్పుడు దీన్ని, ఇవి తయారు చేసుకొని మార్నింగ్ మీరు దీంతో రీప్లేస్ చేయండి. నైట్ ఏం చేయండి, మీరు ఒక్కటే జొన్న రొట్టె, జొన్న రొట్టె మీరు కర్రీతోటి లేదంటే పప్పుతోటి, శనగపిండితోటి కూడా కర్రీ చేసుకుంటారు. మన ఏమంటారు ఆదిలాబాద్ అటు సైడ్ మస్తు తింటారు వాళ్ళు, నిజామాబాద్, ఆదిలాబాద్, అది రీప్లేస్ చేసుకోండి, అది చాలా మంచిది. మళ్ళా సాలెడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయండి డయట్స్లో. ఇవి చేస్తే ఏమవుతుందంటే ఒక్కటే పూట మీరు రైస్ తింటారు, ఎంత కావాలంత తినండి, రేపు కూడా దొరుకుతుంది. అవునా కాదా? అట్లా మధ్యాహ్నం తినండి, నైట్ జొన్న రొట్టె తినండి, మార్నింగ్ టిఫిన్లు చేసుకుంటే ఈ మిల్లెట్లతోటి చేసుకోండి. లేదు మాకు 7 రోజులు చేసుకోవడం కుదరదు, సరే 3 రోజులు చేసుకోండి, 3 రోజులు నార్మల్ టిఫిన్లు తినండి, ఇట్లా తగ్గించుకుంటే మళ్ళీ ఇట్లా చేయండి. మధ్యాహ్నం అయితే రైస్ తింటున్నారు కదా, డైలీ వాకింగ్ చేయండి, ఒక ½ an hour వాకింగ్ చేయండి, పడుకోండి మంచిగా. అవి చేస్తే కూడా మీకు షుగర్ లెవెల్ కంట్రోల్ రావడం స్టార్ట్ అవుతాయి. మన హోమియోపతి మందులు వాడడం వల్ల అది పూర్తిగా తగ్గిపోతుంది. ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ కిందకి వస్తుంది కదా సార్, అంటే మన చేతులారా మనకి. అవును, మన చేతులు వల్లనే మనకు షుగర్ వ్యాధి అవుతుంది. ఓకే, దీనికి ఏంటంటే మామూలుగా చేతన్ రాజు గారు అంటేనే ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు ఆడియన్స్ కూడా. సో హోమ్ రెమెడీ ఏంటి సార్? హోమ్ రెమెడీ బెస్ట్ చెప్తాను మీకు. మీరు అందరూ ఏందంటే మెంతి గింజలు, మెంతి పొడి, మళ్ళా మెంతి ఆకులు, వీటిని మందులతోటి రీప్లేస్ చేస్తున్నారు. ఓకే, లేదు మందులు చేసుకోకుండా ఇవి తీసుకుంటా, అట్లా నడవదు సార్ పని. అట్లా నడుస్తుంటే ఇంకేముంటుండే, మెంతులు బంగారం కన్నా ఎక్కువ కాస్ట్లీ ఉంటుండే. అవునా కాదా? 5 రూపాయల కట్ట కూడా దొరుకుతుంది, బంగారం ఏమో 1,20,000 దాటింది. అవునా కాదా? దాంతో తగ్గదు. అట్లా అది హెల్ప్ చేస్తుంది కొంచెం. మీకు ఏమంటారు దీన్ని, ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది దాన్ని కొద్దిగా కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ దాని తర్వాత మీరు ఏం చేయాలంటే డైలీ ఇంత మెంతి ఆకులు తీసుకోండి, ఇంత జొన్న పిండి, నైట్ చేసుకుంటున్నారు కదా రొట్టి, టప కొట్టుకొని దాంట్లోనే ఇవి కలిపేసేయండి, ఈ లీవ్స్, మెంతి ఆకులు, అది జొన్న పరాటా లాగా తయారైపోతుంది. అవునా కాదా? ఇది మీరు తినండి. మళ్ళా ఫుడ్ లో ఆవు నెయ్యి వాడడం నేర్చుకోండి మీరు. ఎందుకు? ఆవు నెయ్యిలో కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. మళ్ళా గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, B12 కూడా ఉంటుంది. ఏమైతే తెలుసా మీకు, మీరు కూడా వింటే ఆశ్చర్యపోతారు. ఏదైతే గ్లూకోజ్ పైకి వస్తుంది ఇప్పుడు తినంగానే ఏమవుతుందంటే 200 పైన వెళ్ళిపోతుంది షుగర్ లెవెల్ అనుకోండి, లేకపోతే 400 పైన వెళ్ళిపోతుంది మీ షుగర్ లెవెల్. ఇది ఆవు నెయ్యి వేసుకొని తింటే అది 300 వరకు పోతుంది, 200 పోతుందంటే 150 వరకు పోతుంది. అట్లా అయితే ఆ గ్లూకోజ్ స్పైక్ ని కూడా తగ్గిస్తుంది. ఆవు నెయ్యి ప్రతి దాంట్లో వాడండి. మెంతి ఆకులు ఏమో మీరు రొట్టెలో కలుపుకొని తినండి. ఇవి 2 షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి మీకు. ఒక లిమిట్ వరకు మాత్రమే. మళ్ళా హోమియోపతి మందులు వాడితే షుగర్ వ్యాధి హోమియోపతి మందులు ఇప్పుడు చూడండి, ప్రీ డయాబెటిక్ ఉన్నారంటే ఫస్ట్ వాళ్ళు వాకింగ్ తోటి, ప్రాపర్ స్లీప్ తోటి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ని కంట్రోల్ చేసుకుంటా ట్రై చేయొచ్చు. దాంతో చాలా మందికి తగ్గిపోతుంది. మళ్ళీ అట్లా కూడా తగ్గట్లేదు అంటే మీరు హోమియోపతి వాడండి, 3-4 నెలల్లో తగ్గిపోతుంది, మాక్సిమం 6 నెలలు. కానీ ఇప్పుడు చాలా సివియర్ ఉంది అనుకోండి షుగర్ వ్యాధి. ఎట్లా సివియర్? నరాలు దెబ్బపడ్డాయి, కిడ్నీలు చచ్చుబడ్డాయి, మళ్ళా దాంతో కిడ్నీ ఎఫెక్ట్ అయినాయి, హార్ట్ ఎఫెక్ట్ అయింది, బ్రెయిన్ ఎఫెక్ట్ అయింది, మెమొరీ ఎఫెక్ట్ అయింది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటాయంటే ఒక్కొక్కసారి 2 years to 3 years కూడా పడుతుంది. ఓన్లీ షుగర్ వ్యాధి ఉంది టాబ్లెట్ల మీద ఉన్నారంటే 1 year to 1.5 years పడుతుంది.
ఓకే అట్లా అని భగవంతుడి దయ వల్ల మంచిగా తగ్గుతుంది హోమియోపతి వైద్యంతో. ఓకే, మొత్తానికి అలోపతిలో లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడే కంటే ఇది ఒక 2 సంవత్సరాలు వాడి బంద్ highest చేసేయొచ్చు. అంటే 2 ఏళ్ళు హైయెస్ట్ వాడాము అంటే 2 years 2 years. బంద్ చేసేయచ్చు. లోయెస్ట్ అంటే 3 months డిపెండింగ్ అపాన్ పేషెంట్. Okay. పేషెంట్ ఎట్లా రెస్పాండ్ చేస్తుండు. ఇప్పుడు కొందరు పేషెంట్స్ వస్తారు, తీసుకుపోతారు, వారం తర్వాత అరే సార్ నాది షుగర్ ఇంకా తగ్గలేదు. అరే ఎట్లా తగ్గుతుంది? మనం చేసిన కర్మాల వల్లకు మనకు ఇట్లా వచ్చింది వ్యాధి. ఇప్పుడు అది రివర్స్ చేస్తున్నాం, మనం తీస్తున్నాం బాడీలోకి వెళ్ళి. కొంచెమన్నా టైం పడుతుంది కదా. 10 ఏళ్ల నుంచి ఉంది, 20 ఏళ్ల నుంచి ఉంది, కొందరికైతే 50 ఏళ్ల నుంచి కూడా ఉంది. హాఫ్ సెంచరీ కొట్టిరు కొందరు షుగర్ వ్యాధితో. అయితే ఏంది తగ్గడానికి టైం పడుతుంది. ఎస్ ఇది మొత్తానికి ఖచ్చితంగా హోమియోపతిలో అయితే ఈ డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చు అని చెప్పేసి చేతన్ రాజు గారు చెప్తున్నారు. సో రైస్ వల్ల మాత్రమే షుగర్ వస్తుంది అనేది అయితే మాత్రం అది ఒక మెత్ మాత్రమే, ఒక అపోహ మాత్రమే అంటున్నారు. సో దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదంటే దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ విధానం గురించి తెలుసుకోవాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.